ఏదైతే ఉందో ఇప్పుడు చూసినట్లయితే ఇప్పుడు తెనాల గీతాంజలి నామ తను చాలించింది మీకు రాష్ట్ర వ్యాప్తంగా తెలిసిన విషయమే. కాకపోతే ఏమవుతుందంటే ఇప్పుడు ఆమె మంచి జరిగిందని చెప్పుకోవడం తప్పు అంటావా? ఇప్పుడు మంచి జరిగిందని చెప్పుకుంది సోషల్ మీడియా వేదికగా. అటు చూసినట్లయితే ఇప్పుడు జగన్ బాగా చేసిందని చెప్పుకోవడం తప్పేముంది? అందులో ఇప్పుడు ఐటీడీపీ జనసేన వాళ్ళు కలిపి చాలా దారుణంగా ఆమె మీద ట్రోల్స్ చేశారు. ఇవాళ వాళ్ళు అసలు పసిపిల్లలు 2 పిల్లలు రోడ్డున పడ్డారు. ఎవరు బాధ్యత వహిస్తారు అసలు? ఎవరు ఇప్పుడు వాళ్ళు వార్చలేక కొత్తల వాళ్ళు వార్చలేక మంచి జరుగుతుందని 10 మందికి చెప్పగలుగుతుంది కాబట్టి ఆమె నాకు మంచి జరిగింది, నా కుటుంబానికి మంచి జరిగింది, నా పిల్లలు జరిగింది కాబట్టి చెప్పుకున్న దాంతో ఆమె తప్ప ఆ తప్పే వాళ్ళు చేశారు అనుకో అది మంచి పద్ధతేనా? చేయటం కాదు కదా. మరి ఆమె చెప్పుకోవటం అనేది సంతోషంగా చెప్పుకుంది కాబట్టి మరి వాళ్ళు ఈ పని చేశారు కాబట్టి దారుణం, చాలా ఖండించాల్సిన విషయమే. కానీ తాతయ్య గారు ఒక మాట, ఇప్పుడు 40 సంవత్సరాలు సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉంది చంద్రబాబు నాయుడు. 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేశాడు. అటు చూస్తే పార్టీ పెట్టి 10 ఏళ్ళు అవుతుంది పవన్ కళ్యాణ్. మరి ఏంటి కనీసం ఇప్పుడు ఇలాంటి సంఘటనలు జరగడం దురదృష్టకరం అని కానీ, లేదంటే ఒక సానుభూతి కూడా ఆమె మీద వ్యక్తపరచలేదు. అలాంటప్పుడు రేపు ఆ 2 పార్టీలను ప్రజలు ఏ విధంగా అర్థం చేసుకుంటారు? ఇప్పుడు చంద్రబాబు నాయుడు అనేవాడు అంత మోసపూరిత మాటలు మోసపూరితమని చెప్తాడు. కానీ మామూలుగా అతను 40 సంవత్సరాల ఇండస్ట్రీ అని చెప్పుకుంటుంటాడు. మామూలుగా జనములు 40 సంవత్సరాల ఇండస్ట్రీలో ఏం చేశాడు చెప్పు? ఈ దేశానికి ఏం చేశాడు? ఇప్పుడు చెప్పాడు. ఆయన చెప్పింది ఏమీ లేదు కదా. శూన్యం చేయదు కాబట్టి జనం ఓడించారు. వాస్తవం కదా, ఓడించారు కాబట్టి మళ్ళీ ఏదో నేను ఒక్కడినైతే జగన్మోహన్ రెడ్డి మీద ఓడించలేను వీటిలను జనసేనాన్ని కలుపుకున్నాడు. జనసేనాన్ని కూడా మళ్ళీ నేను రాణించలేను కలుసుకోలేదను చెప్తే మళ్ళీ బీజేపీతో పొత్తు పెట్టుకోండు. వీళ్ళు ముగ్గురు పొత్తు పెట్టుకొని వచ్చినా కూడా రేపు రాణించలేరు. జనం ఓట్లు వేయరు వాళ్ళకి. ఎందుకంటే ఆయన అబద్ధాలు చెప్పాడు. పోయినసారి రుణమాఫీ చేస్తానండు, రుణమాఫీ చేసిండా? రైతు రుణమాఫీ చేస్తానని చేయలేదు కాబట్టి జనం ఓడించారు, జనం చూశారు. అట్లాగనే అబద్ధం మాటలు ఇప్పుడు ఎవరు నమ్మరు, నమ్మే స్థితిలో లేరు, ఓట్లు ఎవరు చేయరు. కానీ తాతయ్య గారు ఒక మాట, ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు మీరు వయసులో పెద్దవారు, ఒక మాట, ఇప్పుడు ఎవరైనా అవ్వచ్చు, పార్టీ ఏదైనా కావచ్చు, ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో ఉన్నప్పుడు అతను పట్టుకొని జగన్ నా 4వ పిల్లమని మాట్లాడుతున్నాడు పవన్ కళ్యాణ్. జగన్ 4వ పిల్లమని మాట్లాడుతున్నాడు. అది చాలా దారుణం. ఎందుకంటే అట్లా ఒక రాజకీయ నాయకుడు, ఒక వ్యక్తి అనేవాడు అట్లా మాట్లాడటం అనేది అది చాలా దారుణం, అన్యాయం. ఎందుకంటే అతను తప్పు కింద లెక్కేది. అసలు అతను మామూలుగా అయితే జైల్లో పెట్టాలా, దానికి ఆ మాటలన్నందుకు కేసు పెట్టి, అది వాస్తవం కానీ వింటారు. కానీ తాతయ్య గారు ఇప్పుడు ప్రతిపక్షాలు మాత్రం ఈ విధంగా జగన్మోహన్ రెడ్డి గారి మీద దుమ్మెత్తి వస్తున్నారు. ఎందుకు మౌనం వహిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు వహిస్తున్నారంటే జనమే నాకు తోడు, జనమే నాకు అంతా పెట్టినారు. దేవుణ్ణి నమ్ముకున్నా, జనాన్ని నమ్ముకున్నా, జనం రేపు వచ్చిన తర్వాత జనమే ఆయనకి రేపు స్వాగత పలుకుతారని మెలుకుంటారు. అనుకుని ప్రతిపక్షాలు ఎన్నని అనుకుంటారు, అనుకుని జనం చీకొడతారు కానీ చీకొట్టరుగా. దానికోసం ఆయన మెలకొని ఉంటుండవు.